రైట్ మంచు ఫ్యామిలీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంచు ఫ్యామిలీకి పోలీసులు షాక్ ఇచ్చారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి కేసులో ఇటు పహాడి షరీఫ్ పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. వాస్తవానికి నిన్ననే మోహన్ బాబుపై 118 కింద హత్యాయత్నం కేసు నమోదు చేయగా ఇప్పుడు తాజాగా లాయర్ల ఒపీనియన్ తీసుకుని 109 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసును మార్చారు. ఇక కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పూర్తి ఆధారాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇటు మంచు ఫ్యామిలీ ఫైట్ కొనసాగుతున్న నేపథ్యంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు అప్పుడు ఆసక్తికరంగా మారాయి. కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న వీడియోను ఇన్స్టా వేదికగా షేర్ చేసిన మంచు లక్ష్మి ఆ వీడియోకు శాంతి అంటూ క్యాప్షన్ పెట్టారు. అలాగే ఇవాళ ఎక్స్ వేదికగా మంచు లక్ష్మి మరో పోస్ట్ చేశారు. ఈ ప్రపంచంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు అంటూ పోస్ట్ చేశారు. ఇక కుటుంబ గొడవలు నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన సోషల్ మీడియా పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టండి అనే ఉద్దేశంతోనే మంచు లక్ష్మి ఈ పోస్టులు చేసినట్లు సమాచారం. ఫ్యామిలీ ఇష్యూపై నేడు కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో జల్పల్లి ఘటనను వివరించే అవకాశం ఉంది. అలాగే పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నిన్న సిపి ఎదుట మంచు మనోజ్, విష్ణు హాజరయ్యారు. దీంతో జల్పల్లి ఘటనపై సిపి ఇరువురిని విచారించారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సిపి సూచించారు. ఇకపై గొడవలకు దిగబోమని ఇద్దరు అన్నదమ్ములు సిపికి తెలిపారు. దీంతో ఇద్దరి నుంచి ₹1,00,000 బాండ్ల పూచికత్తును తీసుకున్నారు. అయితే మళ్లీ ఎలాంటి గొడవ జరిగినా ఇద్దరిదే బాధ్యత అంటూ సిపి హెచ్చరించారు. మరోవైపు మోహన్ బాబు అనుచరులు కిరణ్, విజయ్ రెడ్డిలను పోలీసులు విచారించారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు.